ఓకే, ఇదైతే మన మొత్తానికైతే ఐపీఎల్ గేమ్ అయితే ఆడుతున్నాను. ఓకే, నేనైతే హెడ్స్ తీసుకున్నాను. ఎవరు వచ్చారు బా? ఓకే, opponents has won about and decided yes. Okay, సో మనమైతే ఫీల్డ్ డోంట్ వరీ, ఫీల్డ్లో కూడా మంచిగానే బౌలింగ్ కూడా మంచిగానే చేస్తాం. బ్రావో బ్యాటింగ్, రహానే బౌలింగ్. ఓకే వర్సెస్ సిఎస్కే. డోంట్ వరీ సిఎస్కే ఫ్యాన్స్ ఒక్క గట్టిగా మీ గుండెలో పెట్టుకొని, ఎందుకంటే నేను సిఎస్కే ఫ్యాన్, ఖచ్చితంగా గెలుస్తుంది మ్యాచ్, రాసి పెట్టుకోండి. అండ్ ఓకే, సో సింగిల్ అయితే వస్తుంది. క్రికెట్ అంటే నేను చాలా కాలం అయింది, కానీ పర్వాలేదు. ఈసారి కొడితే కుంభస్థలం బదులు కొట్టాలని చెప్పి కొడితే ఐపీఎల్లో కొట్టా, చాలా కష్టపడి. వెంకటేష్ అయ్యర్, ఐ థింక్ వెంకటేష్ అయ్యర్ 2025 ఐపీఎల్ కూడా ఆడుతున్నాడు అనుకుంటా, కేకేఆర్లోను. అవును, విన్నాను. ఓకే, డాట్ బాల్ చూద్దాం ఎలా ఆడతాడో. సో 2 balls అయితే బ్రావో మంచిగానే ఆడాలి, లేకపోతే కష్టం. ఎల్బిడబ్ల్యూకి ఛాన్స్ ఉంది, ఎస్, ఫస్ట్ వికెట్. కానీ ఇక్కడ కేకేఆర్ అయితే రివ్యూ తీసుకుంటుంది. తీసుకోదా డిఆర్ఎస్ అయితే టైం తగ్గిపోతుంది. ఎస్, రివ్యూ తీసుకుంది. డోంట్ వరీ గైస్, నాకైతే ఎల్బిడబ్ల్యూ అవునని అనిపిస్తుంది. చూద్దాం మరి. రివ్యూ బాల్ అయితే వేసాడు. సో నాకు తెలిసి అంటే ఇక్కడ కూడా చూపిస్తుంది, తగిలింది ప్యాట్స్కి అయితే తగిలింది గాయస్. ఇక్కడ చూపిస్తుంది, చూపించింది, వైట్ కలర్లో చూపించింది. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంపాక్ట్ ఇన్ లైన్, పిచ్చింగ్ కూడా ఇన్ లైన్. ఇట్ ఈస్ ఇన్ ది అవుట్ స్వింగ్ అనుకుంటా. అంపైర్స్ కాలా, ఎల్లో రివ్యూ రిటైన్. అవుట్ అయినా గైస్, అవుట్. ఒకసారి చూడండి, ఎస్, టచ్ అయింది. అవుటే గైస్, అవుటే. నేను చెప్తున్నాక అవుటే. ఎస్, నేను చెప్పలే అవుట్ అని. అది ఎస్, ఇంకైతే వెంకటేష్ డక్ అవుట్ అయిపోయాడు. అది బ్యాక్ పవర్. ఎప్పుడైతే నితీష్ రానా, ఓకే, డోంట్ వరీ, నితీష్ రానా అయితే వచ్చాడు. అండ్ ఓకే, ఇది అయితే అసలు కొట్టలేదు, పెద్దగా కొట్టలేదు. ఏంటిది, నో బాలా? ఓకే, నో బాల్ ఎందుకు? ఓకే, అర్థమైంది, నాకు అర్థమైంది. కొంచెం జాగ్రత్త కొట్టాలి, లేకపోతే ఫ్రీ హిట్ వచ్చిందంటే చాలా కష్టమైపోతుంది, కాంప్లికేట్ అయిపోతుంది. ఏది జరగకూడదు అదే జరిగింది. ఓకే, 8 runs అయితే వచ్చాయి. డోంట్ వరీ గైస్, డోంట్ వరీ. ఓ షట్, 4. ఇప్పుడే కదా వికెట్ పడ్డది. నితీష్ రాణా అయితే ఈసారి బాగా ఆడుతున్నాడు, అవుట్ చేయాలి నితీష్ రాణాని ఎలాగైనా, లేకపోతే కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు 10 ఓవర్లలో. ఓకే, కరెంట్ రన్ రేట్ అయితే 12. ఓకే, డోంట్ వరీ మిచెల్ స్నానర్. ఓకే, ఫస్ట్ అయితే డాట్ బాల్. మనమైతే డిఫెండ్ చేసుకోవాలి. 10 ఓవర్స్లో 100 రావడం కొంచెం కష్టమే. ఈ టైప్లో బౌలింగ్ వెళ్తే కొంచెం కష్టమే. డిఫెండ్ చేసుకోవాలి, లేకపోతే కొట్టేస్తారు ఛాన్స్ ఇచ్చిన. మనమైతే రన్స్ అయితే డిఫెండ్ చేసుకోవాలి. 10 overs గేమ్ కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా ఆడాలి. లాస్ట్ టైం వరకు నేను 2 overs ట్రై చేశాను, 10 overs అసలు ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేశాను, కాబట్టి రన్స్ అయితే నాట్ అవే అన్నట్టుంది. ఇది కూడా డాట్ బాలే. కమన్ మిచెల్ స్టాంట్నర్, ఇలాగే డిఫెండ్ చేసుకుంటూ ఉండాలి. టార్గెట్ ఎంత తక్కువ వస్తే మనం అంత సేఫ్ అన్నమాట. ఓకే, పాపం రహానే అయితే ట్రై చేస్తున్నాడు, కానీ కుదరట్లేదు. అస్సలు కుదరనివ్వను. మిచెల్ స్టాంట్నర్ అయ్యింది కూడా.
ఓ షట్ షట్ 4 అయింది. మొత్తంగా అయితే రహాన్ని 4 కొట్టాడు చెప్పాలంటే. రహాన్ని 4 అయితే కొట్టాడు. కానీ ఈసారి మిచెల్ శాట్నర్కి కోపం అయితే వచ్చింది. ఓ షాట్, ఇది కూడా 4 కవర్ అయిపోయింది గాయస్. షట్. ఓకే, తుషార్ దేశపాండే ఇప్పుడైతే రన్ రేట్ అయితే 10కి పడిపోయింది. 8 కరెంట్ రన్ రేట్ అయితే 10 ఎంత ఉంది. వావ్ వావ్, వాట్ ఎ వికెట్, డైరెక్ట్ ఇన్ టు ద స్టంప్స్. బాబా వా. ఓకే, రితీష్ రాణా అయిపోయాడు ఇక్కడ ఫస్ట్ బాల్లోనే శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. ఓకే, అయితే డిఫెండ్ అయితే చేసుకున్నాడు. ఓకే మిస్ అయింది. అండ్ ఏం చేద్దాం. ఓకే, నాకేం అర్థం కావట్లేదు, ఇంకా ట్రై చేస్తాను. ఓహ్ షట్, ఈ జడేజా అయితే నీళ్ళు తాగుతున్నాడు. నన్ను ఎప్పుడు బౌలింగ్ పంపుతారా బాబు. పాపం జడేజాని అయితే పంపించాలి, అది రుతురాజు గాయక్వాడ్ మీదే ఉంది. ఎప్పుడు పంపిస్తాడేమో. ఓకే, ఓహో షట్, 4 అయితే పడిపోయింది గైస్. శ్రేయస్ అయ్యర్ అయితే 4 కొట్టాడు. Well, he has got the license to go here. Crowd is going crazy. ఓకే, పర్వాలేదు. ఓకే, లాస్ట్ పరంగా చూసుకుంటే ఇప్పుడైతే కొంచెం రన్ రేట్ అయితే తగ్గింది, బట్ వికెట్స్ కూడా పడ్డాయి. ఓవర్కి వికెట్ పడుతుంది. ఈసారి కొంచెం జాగ్రత్త చేయాలి. జడేజా అయితే మొత్తానికి అయితే వచ్చేసాడు. మ్యాజిక్ ఎలా ఉంటుందో జడేజాది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ నిజంగా ఈ యొక్క యాప్లో అయితే ఐపీఎల్ బాగా వస్తుంది, పర్వాలేదు అనుకుంటూనే ఉన్నాము. వికెట్ అయితే పడిపోయింది జడేజా. ఇప్పుడే అనుకుంటున్నాం బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కొంచెం ఈజీగా అండ్ స్మూత్గా అయితే రన్ అవుతుంది అనుకుంటున్నాను, లేదు రాని వెళ్ళిపోయాడు. బిల్డింగ్స్ నిజంగా చెప్తున్నాను, ఈ గేమ్ అయితే చాలా బాగుంది. RC20 మీరు కూడా ట్రై చేయండి. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఫోన్లో కూడా మంచిగానే ఇస్తుంది, బెటర్. మరి నెట్ కావాలంటే ఖచ్చితంగా వైఫై ఉండాలి, లేకపోతే కష్టం. అండ్ అనుకుంటున్నాను లేదు 3 balls అయిపోయాయి. అండ్ 4th ball కూడా అయిపోయింది డాట్ బాల్గా. అండ్ ఇలాగే వాళ్ళు ఒక్క రన్ కూడా ఇవ్వకూడదు, లేకపోతే కష్టం. ఓకే, ఇది కూడా డిఫెండింగ్ వెళ్ళింది. పాపం కోల్కతా నైట్ రైడర్స్ టీం నిరాశలో మునిగిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ స్ట్రైక్లో బిల్లింగ్స్ అయితే ఉన్నాడు, అయినా కానీ ఏం చేయలేకపోతున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఆన్ స్ట్రైక్లో ఉన్నాడు. మినిమం సింగిల్ వచ్చిన పాపం శ్రేయస్ అయ్యర్. ఓవర్ అయితే అయిపోయింది, ఒక్క రన్ కూడా రాలేదు. మళ్ళీ బ్రావోని అయితే పంపించారు. ఇక మీరు బ్రావో అనగానే ఐ థింక్ ఓల్డ్ టీం అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఓల్డ్ టీమే. ఓల్డ్ టీంలో చూసుకుంటే కొంతమంది ఓల్డ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. నేను టీం చెక్ చేశాను. ఒకవేళ ట్రై చేస్తాను మంచి ప్లేయర్స్, న్యూ ప్లేయర్స్ని తీసుకోవడానికి. శామ్ కర్న్ కానీ పతేనా కానీ ట్రై చేస్తాను, నేనైతే ట్రై చేస్తాను. వికెట్ మొత్తానికి అయితే బ్రావోకి సెకండ్ వికెట్ అయితే పడిపోయింది. నేను చెప్తున్నాను లేదో, ఓవర్కి వికెట్ పడుతుంది శ్రేయస్ అయ్యర్. నెక్స్ట్ జాక్సన్. ఓకే,
జాక్సన్ అప్పీల్ అయితే చేస్తున్నారు. అప్పీల్ కూడా అయిపోయింది. వావ్. మళ్ళీ అయితే కోల్కతా నైట్ రైడర్స్ అయితే రివ్యూ అయితే తీసుకుందాం అనుకుంటున్నారు. తీసుకుంటారా లేదా? అండ్ రివ్యూ తీసుకున్నారు. ఓకే, నో వరీస్. అండ్ చినుకులు పడుతున్నాయి, మీరు చూస్తున్నారా? నా కంటికి కనిపిస్తుందా లెక్క? ఓకే, ఈసారి ఇంపాక్ట్ కొంచెం గట్టిగా పడినట్టుంది. స్నీకో రేట్ కూడా అదే చూపిస్తుంది. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఇంపాక్టింగ్ లైన్ ఉంది. వికెట్స్ కూడా హిట్టింగ్ అయిపోయింది. కోల్కతా అయితే రివ్యూ లాస్ట్ అయిపోయింది. స్టార్టింగ్ బాలే అది కూడా. స్టార్టింగ్ బాల్ కాదనుకుంటా, సరే నాకు కూడా తెలియదు. ఓకే, వికెట్ అయితే పడిపోయింది. సో బ్రావోకి అయితే నాకు తెలిసి థర్డ్ వికెట్ అనుకుంటున్నాను. జాక్సన్ టక్ అవుట్. అండ్ ఆండ్రూ రస్సెల్ అయితే ఉన్నాడు. ఓకే, 2 వికెట్స్ బ్రావో అండ్ హ్యాట్రిక్ బాల్. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే బ్రావోకి అయితే పడుతున్నాయి. అండ్ హ్యాట్రిక్ బాల్ నో, పర్లేదు, నో వరీ గైస్. అండ్ బ్రావో ఐ థింక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవుతాడేమో. నాకు తెలిసి ఇంతవరకు చూసుకుంటే 3 వికెట్స్ పడతాయి. 12 రన్స్ ఇచ్చాడు, 13 రన్స్ ఇచ్చాడు, 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అండ్ పర్లేదు, ఈసారి అయితే నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. అండ్ చూడాలి ఎలా అవుతుందో ఏమో. బ్రావో అయితే తాండవం అయితే చూపిస్తున్నాడు. 4th వికెట్. బిల్లింగ్స్ టక్ అవుట్. పాపం ఏమో చేద్దాం అనుకున్నాడు, కానీ ఏమో అయింది. అండ్ వర్షం అయితే స్టార్ట్ అయింది. నేను చెప్పాను కదా వర్షం స్టార్ట్ అయింది. అండ్ ఆట ఆపేసారు. ఓకే, పర్లేదు. ఓకే, వర్షం రావడంతో గేమ్ అయితే ఆపేయడం జరిగింది. రెయిన్ ఇంటరప్షన్ కారణంగా ఓవర్ అయితే 6 వస్తుంది. అండ్ 25 రన్స్ అయితే ఇప్పుడు వాళ్ళు కొట్టారు. 26 అయితే మనం కొట్టాలి. నో వరీస్. లాస్ట్ ఓవర్ అయితే ఉంది. అండ్ ఈ యొక్క ఓవర్ తోటి అయిపోతుంది. చూసుకోలేదు. 25 రన్స్తో ఈజీ కొట్టచ్చు అనుకున్నాను, కానీ ఈ ఓవర్లో ఏం చేస్తారో ఏమో తెలీదు. ఓవర్ జడేజా కమాన్. 26 రన్స్, ఒక్క రన్ కూడా ఇవ్వకూడదు. వికెట్స్ పోయినా పర్లేదు, కానీ వికెట్స్ పోకపోయినా పర్లేదు, బట్ ఉండాలి, మినిమం ఉండాలి. అండ్ డాట్ బాల్. ఓకే, అండ్ 2 డాట్ బాల్స్ అయితే వచ్చాయి. ఇన్ 1 వికెట్. ఓకే, కొంచెం జాగ్రత్తగా చూడాలి. నో 6. కొట్టేశాడు రా రసల్ గడు, ఏది కొట్టేశాడు రా. 6 అయితే పట్టదురా. 31కి దాటిపోయింది టార్గెట్. 31కి దాటిపోయింది. అండ్ మళ్ళీ అది కొట్టరా. రిపీట్ షాట్ అయితే ఆండ్రూ రసల్కి ఇది ఈజీగా అవుతుంది ఫుల్ టాస్ కొట్టడం వల్ల, కానీ జడేజాకి వేరే దారి లేదు ఫుల్ టాస్ కొట్టడం తప్ప. షార్టర్ బాల్ అయితే తీసాడు, కానీ అది 4కి వెళ్ళిపోయింది. జడేజా ఆండ్రూ రసెల్ అయితే ఇప్పుడేం చేస్తారా? ఒకరు 2-3 బాల్ ఉండగా ఇప్పుడు ఏం చేస్తారో ఏమో. అండ్ ఓకే, ఇదైతే ఇంజూరీ అయింది. ఓకే, అయిపోయింది. ఓకే, వెళ్ళిపోతున్నారు. ఫీల్డింగ్కి కోల్కతా నైట్ రైడర్స్. ఆండ్రూ రసెల్ స్టార్టింగ్ బాల్. ఓకే, అండ్ స్టార్టింగ్ అయితే రుతురాజ్ గైక్వాడ్ అండ్ కాన్వే బారిష్. 36 balls 42 runs. ఓకే, ఓహో, ఇది ఫాస్ట్గా వెళ్ళింది బాల్. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఆడాలి, లేకపోతే కష్టం. ఓకే, 6 runs.
ఇలాంటి కొట్టుకుంటూ పోవాలి, ఎవరు తగ్గేయాలి అన్నట్టు కొట్టుకుంటూ తిప్పాలి. కొంచెం కాఫ్ ఉంది, ఏం చేయాలి. అండ్ మళ్ళీ అక్కడే పెట్టాడు, ఆయన పర్లేదు కొంచెం జరిగి ఇలా వేయడం వల్ల మంచిగా షాట్ వస్తుంది. అండ్ మళ్ళీ వచ్చింది 6 runs. దూసుకెళ్ళిపోతుంది. ఓకే, పాప ఆండ్రూ రసెల్ కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ షాట్, హ్యాట్రిక్ 6 మిస్ అయిందిగా. సరే ఓకే, ఏం పర్లేదు. రిక్వైర్డ్ రన్ అయితే 5-6 మన వద్ద 12 runs కొట్టేసాను. నో వరీస్. ఓకే అండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ ఇలా సమాప్తం అయిపోయింది. అండ్ కాన్వే వచ్చాడు. రిక్వైర్డ్ రన్ అయితే 6 అంటే ఓవర్కి 6 పట్టాలి. ఓకే, ఓవర్కి 6 అయితే ఓవర్ మొత్తం 6 కొట్టే బ్యాట్స్మెన్. ఓ షట్, హెలికాప్టర్ షాట్ పర్లేదు. కాన్వేకి రాదు అనుకుంటా హెలికాప్టర్ షాట్. రాదు కానీ ట్రై చేద్దాం. పర్లేదు. ఓ ఇంటి షార్ట్స్ రావట్లేదు. రన్ రేట్ అయితే పెరిగిపోతుంది. మనం కొంచెం కష్టమవుతుంది ఆట. 6 overs. ఎస్ ఏం పర్లేదు. ఓకే, అండ్ 18 runs వచ్చేసాయి. అండ్ తొందరగా కంప్లీట్ చేసేయాలి. ఎంత తొందరగా చిన్న టార్గెట్ కాబట్టి ఈజీగానే అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఇది కాన్వే దగ్గర నుంచి అయితే వచ్చింది. కాన్వే ఎక్కువ పార్ట్నర్షిప్ గట్టిగానే ఉంటుంది నాకు తెలిసి. అఫ్కోర్స్ పెద్ద టార్గెట్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోయింటే దంచి కొడుతుంది. నెక్స్ట్ టైం అయితే ఫస్ట్ టైం బ్యాటింగ్ తీసుకుంటే ఏ టీం వస్తుందో నాకు తెలియదు. సో నెక్స్ట్ టీం వచ్చేసి తర్వాత రన్స్ ఇస్తే ఎండింగ్లో. ఓకే, బాబా వార్నింగ్ ఇస్తున్నాడు పాపం. హెల్బా అంటున్నాడు. సరే ఓకే, ఏం పర్వాలేదు. 24 runs అయితే వచ్చాయి. దూకుతున్నాడు కదా అందుకనే. సో నెక్స్ట్ టీమ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఎప్పుడు తర్వాత చెప్తాం. ఓ షట్, ఓకే కాన్వే అయితే 12 runsకి అవుట్ అయిపోయాడు. సో నెక్స్ట్ వచ్చేది MS ధోని. ఏంటి అప్పుడే పంపించారంటారు అనుకోకండి. ధోని లేకపోతే సిఎస్కే మ్యాచ్ ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని ఇప్పుడే పంపించేసిన. తడి కూడా తక్కువనే ఉంది కదా, అయిపోతుంది. అండ్ ఓ షట్, కాలేదు. సో ఓవర్ అయితే అలా సమాప్తం అయిపోయింది. అదే స్టార్ట్ అయింది. 2.0 2.1 అండ్ రిక్వైర్డ్ రన్ రేట్ అయితే 4. ఒక్క 4 కొడితే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక 4 తోటి ఆగే మనుషులు కారు సిఎస్కే వాళ్ళు. 6 దంచి కొడతారు. క్లాస్ టీమ్ అయినా ఖచ్చితంగా కొడుతుంది రన్స్. అండ్ ఓకే, ఓ షాట్, కొద్దిగా స్పీడ్ ఎక్కువైంది. టైం కుదరలేదు. అండ్ 30 runs ఉన్నాయి. 41 runs అంటే ఇంకా 11 runs కావాలి. 11 runs. ఓకే, సింగిల్ అయితే వచ్చింది. అండ్ నాకు అర్థం కావట్లేదు, టార్గెట్స్ చాలా తక్కువ ఉంది. అయినా కానీ ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నాడు. ధోని అయితే వచ్చేసాడు. అయినా కానీ ధోని బ్యాటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. సో 31-41 అంటే 6 కొట్టాలి. ఓకే, కొట్టాడా? ఇది మిస్ అయింది. ధోని బ్యాట్ మిస్ అయింది. పర్లేదు. అండ్ 11 runs 19 balls. ఓకే, అలా 6 అయితే కొట్టేశాడు MS ధోని, మహేంద్ర సింగ్ ధోని.
ఎస్ టీం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఓవరాల్ అలా అయిపోయింది. థర్డ్ ఓవర్ నితీష్ రాణా బ్యాటింగ్ చేస్తున్నారు. అండ్ 37 అంటే 6 అంత కొట్టాలి, 6 అట్లా కొట్టాలి అయిపోతుంది. ఓ షట్. అండ్ మెల్లగా చేద్దాం, అంత తొందరగా ఏం లేదులే, తొందరగానే అయిపోతుంది అయినా. ఓకే వికెట్ పడుతుంది, గ్రీజ్ అవుట్ అయిపోయింది, అయిన్ అవుట్ అట్లా అయిపోయింది. పర్లేదు అయినా ఒక్క 6 కోసం ఎందుకు అలా బాకులు పడతారు. బట్ రైట్ వచ్చాడు, Batsman getting ready to face his first ball. మంచి హిట్టర్. That is a very quick single taken. తీసుకుంటున్నారు. ధోని వచ్చేసాడు స్ట్రైక్, ధోని అయితే వచ్చేసాడు స్ట్రైక్. ఇంకా బౌండరీతో లేకపోతే ఇంకా 15 balls ఉన్నాయి. సో జాగ్రత్తగా In the air, this is 6. It's a magnificent strike. గేమ్ అయితే అయిపోయింది. సో గేమ్ అయితే గెలిచేసాను. The winning runs are scored and the batsmen congratulate each other after having won the game for their side. వావ్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ చూస్తాం.